నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నా పేరు నరేష్. కాళేశ్వరం కమిషన్ ముంగట హాజరైన తర్వాత అంతా కేసీఆరే చేశారని చెప్పేసి ఈటెల రాజేందర్ అంటున్నాడు. వాస్తవానికి కేసీఆర్ ముందు హాజరు కావాల్సి ఉన్నప్పటికీ ఆయన కొంత సమయం అడిగిండో 11కి హాజరవుతా అన్నాడు. ఈటెల రాజేందర్, హరీష్ రావు ఇద్దరు విచారణకు హాజరు కావాల్సి ఉండగా హరీష్ రావుకి కంటే ముందు ఇక్కడ ఈటెల రాజేందర్ హాజరైండు. ఆయన ఏమంటున్నాడు చూద్దాం. అంతా కేసీఆరే చేశారు, ఆయన నిర్ణయాల మేరకే ముందుకు వెళ్ళాం. హరీష్ చైర్మన్గా కేబినెట్ సబ్ కమిటీ వేశారు, అందులో నేను తుమ్మల సభ్యులం. హరీష్ చైర్మన్గా కమిటీ వేసినారు. ఎందుకంటే హరీష్ రావు ఆయన నీటిపారుదల శాఖ మంత్రి, ఇరిగేషన్ సంబంధించి మొత్తం ఆయనే చూస్తున్నారు. సో హరీష్కి మొత్తం రూరల్ ప్రాంతం మొత్తం అప్పచెప్పారు, అందరికీ తెలిసిన విషయమే. సో హరీష్ రావు ఆయన చైర్మన్గా ఉండడం, అందులో నేను తుమ్మల నాగేశ్వరరావు ప్రస్తుతం మంత్రి, ఆయన ఇద్దరం సభ్యులుగా ఉన్నాం. ప్రాజెక్టు నిధులకు ఆర్థిక శాఖకు సంబంధం లేదు, ప్రాజెక్టు నిధులకు ఆర్థిక శాఖకు సంబంధం లేదంటుండు. వాస్తవానికి ఆర్థిక శాఖకు సంబంధం ఎందుకు ఉంటుంది, కానీ ఇక్కడ ప్రాజెక్టుకి ఆర్థిక శాఖకు సంబంధం లేదని చెప్పేసి ఈటెల రాజేందర్ అంటుండే. ఎందుకంటే ఇప్పుడు ఆయన బీజేపీలో ఉన్నాడు, బీజేపీ ఎంపీ. రికార్డులన్నీ ఇరిగేషన్ శాఖ వద్దే. కాళేశ్వరం కమిషన్ ఎదుట బీజేపీ ఎంపీ ఈటెల సుమారు 20 నిమిషాల పాటు సాగిన విచారణ. ఇక్కడ ఈటెల రాజేందర్ ఒక విషయం చెప్పుకోవాలి. ఈటెల రాజేందర్ గెలవడంలో, మల్కాజ్గిరి ఎంపీగా ఈటెల రాజేందర్ గెలవడంలో బీజేపీ వేవ్ ఎంత ఉందో అందులో రేవంత్ రెడ్డి హస్తం కూడా ఉందని చాలామంది అంటారు. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి ఈటెల రాజేందర్ గెలుపులో ఉన్నాడు అంటే ఖచ్చితంగా ఉన్నాడు. అక్కడ వెల్ నోన్ ఫేస్ పెట్టింటే మల్కాజ్గిరి లోక్సభ ఎన్నికల్లో, మల్కాజ్గిరి ఎంపీ ఎన్నికల్లో రిజల్ట్ వేరేలాగా ఉంటుండే. లోకల్కి కాకుండా చాలా రోజుల తర్వాత గ్యాప్ వచ్చి ఉమ్మడి రంగారెడ్డి జిల్లా సపరేట్ దాదాపు 10 సంవత్సరాలు గడిచిన తర్వాత ఎక్కడో చేవెళ్ళే దగ్గర ఉన్నటువంటి మహేందర్ రెడ్డి భార్య, ఆమె జిల్లా పరిషత్ చైర్మన్గా ఉంది. ఆమెని సునీత మహేందర్ రెడ్డిని తీసుకొచ్చినారు. ఆమెను గుర్తుపట్టేటోళ్ళు చాలా తక్కువ. కొంతమంది నాయకులు గుర్తుపట్టకపోయినా గుర్తుపట్టే విధంగా దూకుడుగా, ఇంకా ఎన్నికల్లో ఏ విధంగా ప్రచారం జరుగుతుంది, ఏ విధంగా అన్ని పంపిణీ చేస్తూ అందరికి తెలిసిన విషయమే. ఆ విధంగా ముందుకు వెళ్తుండే. కానీ ఇక్కడ ఈమె గుర్తింపులో లేదు, దూకుడు విషయంలో కూడా లేదు. ఈటెల రాజేందర్ ఏమైనా దూకుడుగా వ్యవహరించిండు, అందరినీ కవర్ చేసిన అంటే ఆయన ఎవరిని కవర్ చేయలే. ఒక బీసీ నినాదం ఈటెల రాజేందర్ అంటే అప్పటికొక సౌమ్యుడు, వివాదరహితుడు, అందరితో కలిసి ఉంటాడు, పైగా బీసీ. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్ వేరే వ్యక్తి అయింటే, ఏదైనా పవర్ఫుల్ నాయకుడు, అక్కడ ఉన్నటువంటి మల్కాజ్గిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు లాంటి ఒక పెద్ద క్యాడరు, ఒక ఆయన వస్తే కొంచెం ప్రజలు కదిలొచ్చే నాయకుడు, అలాంటి నాయకుడు ఉంటే ఖచ్చితంగా మల్కాజ్గిరిలో గెలిచే అవకాశాలు ఉంటుండే. ఇక్కడ ఈటెల రాజేందర్ గెలవడంలో రేవంత్ రెడ్డి పాత్ర ఉందనేది క్లియర్గా అర్థమవుతుంది. ఎందుకంటే మనం చూస్తుంటాం కొంతమంది క్యాండిడేట్లని నామకే వాస్తే పెడతారంటారు. సో ఆ విధంగానే మల్కాజ్గిరి ఎన్నికలు అయితే జరిగినాయి. సో కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో అప్పటి సీఎం కేసీఆర్ నిర్ణయాల మేరకే ముందుకు వెళ్ళామని బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ స్పష్టం చేశారు. ప్రాజెక్ట్ ఆవశ్యకతలపై విచారణలో భాగంగా హైదరాబాద్లోని బీఆర్కే భవన్లో ఇవాళ ఉదయం, అంటే నిన్నటికి సంబంధించిన వార్త, జస్టిస్ పిసి చంద్రఘోష్ కమిషన్ ఎదుట ఈటెల్ హాజరయ్యారు. దాదాపు 20 నిమిషాల పాటు విచారణ జరిగింది. కేంద్ర జల సంఘం మహారాష్ట్ర అభ్యంతరాలతో తుమ్మిడిహట్టి నుంచి మేడిగడ్డకు మార్చామని కమిషన్ ముందు తెలిపారు. ఇక మహారాష్ట్ర ప్రభుత్వం 152 మీటర్ల ఎత్తుకు ఒప్పుకోలేదని 148 మీటర్లకు మాత్రమే ఒప్పుకుందన్నారు. టెక్నికల్ కమిటీ బ్యారేజ్లపై రిపోర్ట్ ఇచ్చిందన్నారు. నాడు హరీష్ రావు చైర్మన్గా కేబినెట్ సబ్ కమిటీ వేశారని ఎంపీ తెలిపారు. అందులో తాను తుమ్మల నాగేశ్వరరావు సభ్యులుగా ఉన్నామని చెప్పారు. టెక్నికల్ కమిటీ రిపోర్ట్ ప్రకారం మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల వద్ద బ్యారేజీలు నిర్మించాలని నిర్ణయించామని వెల్లడించారు. ఆ తర్వాత కేబినెట్ మొత్తం బ్యారేజీలకు ఆమోదం తెలిపిందని, కేబినెట్ మీటింగ్లో ఆమోదం లభించిందన్నారు. సో మొత్తానికి అయితే కేసీఆర్ పాత్రనే ఉంది అని చెప్పేసి ఈటెల రాజేందర్ అంటున్నాడు. సో కేసీఆర్ విచారణకు హాజరైన తర్వాత పరిస్థితి ఏ విధంగా ఉంటుందని చూడాలి. మరోవైపు చాలా వరకు కూడా న్యూస్ వస్తుంది, అంటే గతంలో జరిగినటువంటి అవకతవకలు ఈ ప్రభుత్వంలో ఖచ్చితంగా బయట పడతాయి. ముఖ్యంగా ప్రభుత్వం పైన రేవంత్ రెడ్డి ఎన్ని మంచి పథకాలు చేసినా మన వరకు కూడా చూసినాం. ఒకటి మంచి అయితే చెడు ఎక్కువ వినిపిస్తుంది. సో నెగిటివిటీ ఎక్కువ క్రియేట్ అవుతుంది. కానీ రేవంత్ రెడ్డి పక్క ప్రణాళికతో ఉన్నాడు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఖచ్చితంగా ఏదైతే అవకతవకలు జరిగినాయో, ఈ యొక్క కాళేశ్వరం ప్రాజెక్టే కాదు, ఇప్పుడు ఆయన కూడా వస్తున్నాడు. ఎవరు? మన ప్రభాకర్ రావు. ఫోన్ ట్యాపింగ్ పెద్ద కేసు అది. ఫోన్ ట్యాపింగ్లో సంచలన విషయాలు బయటపడితే ఏంది పరిస్థితి? కేసీఆర్ అరెస్ట్ అవుతారా? కేటీఆర్ అరెస్ట్ అవుతారా? ఒక పెద్ద, అంటే తెలంగాణ రాజకీయాల్లో ఒక బిగ్ మిరాకిల్ జరిగే అవకాశం ఉంది.
మొత్తం రాష్ట్ర రాజకీయ ముఖ చిత్రాన్ని మార్చేసే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.